హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సినిమా పిచ్చ. ఈ కింగ్డమ్ మూవీ రిలీజ్కి ముందు మంచి హైప్ అండ్ హిట్ అవుతుంది అనే హోప్స్తో రిలీజ్ అయింది. టీజర్ అండ్ సాంగ్స్ కూడా అదే వైబ్ని ఇచ్చినాయి. గౌతమ్ తిన్ననూరి ప్రీవియస్ ఫిల్మ్ వల్ల కూడా అందరికీ ఒక రకమైన ఎక్స్పెక్టేషన్ కూడా ఉంది. సినిమా రిలీజ్ అయినాక చూస్తే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అంటే ఫ్లాప్ అయిందా హిట్ అయిందా అనే విషయం పక్కన పెడితే టాక్ మాత్రం మిక్స్డ్గా వచ్చింది. కొంతమందికి సినిమా నచ్చింది, కొంతమందికి అస్సలు నచ్చలేదు. ఐ సా పీపుల్ హేటింగ్ దిస్ ఫిల్మ్. కానీ ఈ సినిమాలో కూడా కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో మనం అవే డిస్కస్ చేద్దాం. మీరు ఇప్పుడు దాకా సినిమా పిచ్చకి సబ్స్క్రైబ్ కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి, నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. మెయింటైనింగ్ రియలిస్టిక్ అప్రోచ్. మన తెలుగు సినిమాలో ఎప్పుడైతే మాస్ అనే పదం పుట్టిందో అప్పటి నుంచి మనకి ఓవర్ ద టాప్ సీన్స్ అంటే ఒక రకమైన ఎమోషన్. రియల్ లైఫ్లో ఉన్నట్టుగానే సినిమాలో ఉంటే దాంట్లో కిక్ ఏముంది అనే ఒక క్వశ్చన్ని మనమే రేస్ చేసుకున్నాం మన బ్రెయిన్లో. సో మనకు అలా అలవాటైపోయి ఓవర్ ద టాప్ సీన్స్ అనేవి కామన్ అయిపోయినాయి. కానీ కొంతమంది డైరెక్టర్స్ ఆ సీన్స్ని అవసరం ఉన్నా లేకపోయినా పెట్టడం వల్ల మనకి వాటి మీద బొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. అంటే లైట్గా బోర్ కొట్టడం స్టార్ట్ అయింది. లైట్గానే కాదు, కొంచెం గట్టిగానే అని చెప్పొచ్చు. ఓవర్ ద టాప్ అనేది మనకి బోర్ కొడుతున్న టైంలో రియలిస్టిక్ అప్రోచ్ అనే పాయింట్ మనకి చాలా ఫ్రెష్గా అనిపించింది. గౌతమ్ తిన్ననూరి ప్రీవియస్ వర్క్ అయిన జెర్సీ కూడా చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది. సో ఈ సినిమాలో అక్కడక్కడ కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా కూడా మ్యాక్సిమం రియలిస్టిక్గానే ఉంటుంది. అంటే గాల్లో ఎగిరెగిరి పడి తలకాయలు లేసిపోయే ఫైట్ సీన్లు, మాస్ వార్నింగ్లు ఇలాంటివి లేకుండా మ్యాక్సిమం స్టోరీ టెల్లింగ్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. అది కూడా సెటిల్గా, రియాలిటీకి చాలా దగ్గరగా. అక్కడక్కడ సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటారు, బట్ స్టిల్ చాలా సెటిల్గా ఉంటుంది. నెక్స్ట్, సత్యదేవ్ క్యారెక్టర్ యాజ్ శివ. బ్రదర్ బాండ్ని దృష్టిలో పెట్టుకుని రాసిన స్టోరీ కరెక్ట్గా కన్వే అవ్వలేదు, కానీ అయ్యుంటే ఈ క్యారెక్టర్ చాలా సాలిడ్గా పడేది. అంటే ఎక్కడో ఈ క్యారెక్టర్ని ప్రాపర్గా యూస్ చేసుకోలేదు అండ్ ఆ ఎమోషన్స్ని ప్రాపర్గా కన్వే చేయలేదు అనే పాయింటే, కానీ సత్యదేవ్ గారు మాత్రం దీంట్లో జీవించేశారు. ఈ క్యారెక్టర్ కనుక ఇంకా కొంచెం ప్రాపర్గా రాసుకొని ఉండుంటే, ఆ బాండ్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే ఈ సినిమాకి చాలా పెద్ద పాజిటివ్ అండ్ అడ్వాంటేజ్ కూడా అయ్యేది. ఒకవైపు ఎలా అయినా తన ప్రజల్ని కాపాడాలి అనే పట్టుదల, అండ్ మరోవైపు తన తమ్ముడు వచ్చినప్పటి నుంచి తను తీసుకునే డెసిషన్స్లో చేసే చేంజెస్ మధ్యలో నలిగిపోతుంటుంది ఈ క్యారెక్టర్. మూవీలో మిస్ అవుతున్న ఎమోషనల్ కనెక్ట్ ఈ క్యారెక్టర్తో తన తమ్ముడు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ వల్ల జనరేట్ అవుద్ది. అంటే పూర్తి స్థాయిలో అయిందా అంటే కాదు. ఒక క్యారెక్టర్ బాగుంటే సరిపోదు కదా, మిగతా అంతా బాగుండాలి, స్టోరీ కూడా బాగుండాలి. సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం బ్రిలియంట్. సాలిడ్ ఫస్ట్ 30 minutes. ఏ మూవీకైనా స్టార్టింగ్ బాగుంటే ఆడియన్స్ నెక్స్ట్ జరగబోయే స్టోరీలో ఇన్వాల్వ్ అవుతారు, ఇంట్రెస్ట్ అలా జనరేట్ అవుతుంది. సో ఈ సినిమా స్టార్ట్ అవడమే ఒక పీరియాడిక్ సీన్ తోని స్టార్ట్ అయ్యి ఒక ఇంట్రెస్ట్ని మాత్రం జనరేట్ చేస్తుంది. సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ 30 minutes కూడా హీరో క్యారెక్టర్ని సటిల్గా చూపించి మెయిన్ పాయింట్ని ఎక్కువ టైం లాగకుండా ఇంట్రడ్యూస్ చేసేసి డైరెక్ట్గా స్టోరీలోకి దూకేస్తారు. సో దీనివల్ల మనకి మంచి ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. మన మెయిన్ హీరో క్యారెక్టర్ శ్రీలంకలో ఉన్న జైలుకి వెళ్ళే వరకు సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి ప్రొసీడింగ్స్ అన్నీ ఇంకా ఊపేందుకోవాల్సింది పోయి డల్గా అయిపోతాయి. ఇంకా మాట్లాడుకుంటే ఈ సినిమాలో మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా టైట్గా చాలా బాగుంటాయి. మెయిన్గా ఈ ఫస్ట్ 30 minutesలో మాత్రం ఇవి చాలా బాగా వర్కౌట్ అవుతాయి. ఈ సినిమాలో టెక్నికల్గా, మ్యూజిక్ వైజ్గా విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ డెడికేషన్ ఇలాంటివి చాలా పాజిటివ్ పాయింట్స్ ఉన్నా కూడా సినిమా ఒక వీక్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అండ్ స్టోరీ టెల్లింగ్ వల్ల దెబ్బడిపోయింది. అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ కూడా అవ్వలేకపోయింది. సో కింగ్డమ్లో మీకు నచ్చిన సీన్ ఆర్ వర్కౌట్ అయిన సెగ్మెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిచ్చ.